విశారదమారావు గారి ఆదేశాల మేరకు రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఒకట అంబేద్కర్ గారి చిత్రపటాన్ని, భారత రాజ్యాంగ పుస్తకాన్ని, ప్రియాంబుల్ చదవాలన్నటువంటి డిమాండ్లతోని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 1,00,000 పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఆ దిశగా మరి 3 డిమాండ్లు ఏదైతే భారత రాజ్యాంగ పుస్తకాన్ని, అంబేద్కర్ గారి చిత్రపటాన్ని, ప్రియాంబుల్ని ప్రతి విద్యా సంస్థలో కూడా చదవాలన్నటువంటి 3 డిమాండ్లు ముఖ్యమంత్రి గారు అమలు చేసే విధంగా జీవో ఇవ్వాలని చెప్పేసి ఈ 1,00,000 పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఎందుకోసం అంటే మరి రిపబ్లిక్ డే అంటే వేల సంవత్సరాల నుంచి కూడా అణగారిన వర్గాలందరూ కూడా మరి స్వాతంత్రం వచ్చినటువంటి ఘనమైనటువంటి నిజమైన స్వాతంత్ర దినోత్సవం కాబట్టి ఆ రోజు అంబేద్కర్ గారి చిత్రపటాన్ని, రాజ్యాంగ పుస్తకాన్ని, ప్రియాంబుల్ని చదవాలన్నటువంటి న్యాయమైన డిమాండ్ను ఇలా సమాజం మొత్తం కూడా గ్రహించాలి, దీనికి సపోర్ట్ చేయాలని చెప్పేసి పార్టీ ఆధ్వర్యంలో కూడా అన్ని వర్గాల ప్రజలందరూ కూడా విద్యావంతులు, మేధావులందరూ కూడా ఈ ఉద్యమానికి, పోస్ట్ కార్డు ఉద్యమానికి భాగస్వాములై మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో వచ్చే విధంగా ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని చెప్పేసి ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మరి అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రెస్ భవన్లో పత్రికాముఖంగా ఈ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని కూడా ప్రారంభించడం జరిగిందని తెలియజేస్తున్నారు.